హైకోర్టు సంచలన తీర్పు వివాహానికి శ్రీధనం పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వివాహానికి ముందు తర్వాత స్త్రీలు పుట్టినప్పుడు మహిళలకు వచ్చే డబ్బుతో శ్రీధనం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేశామంటే చాలదని, తగిన ఆధారాలు ఉండాలని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఎందుకంటే శ్రీధనంతో ఆస్తి కొనుగోలు చేసినట్లు ఆధారాలు లేకుండా ఆస్తి తనదాన్ని క్లెయిమ్ చేయడం చేయలేదని చెప్పేసి తీర్పు అయితే చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగిందని చూసినట్లయితే 2025 సెప్టెంబర్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును జోక్యం చేసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహిద్దీన్తో కూడిన ధర్మాసనం ఇందులో నిరాకరించిందనమాట. శ్రీధనం అంటే వివాహానికి ముందు, వివాహ సమయంలో లేదా వివాహం తర్వాత, అలాగే బిడ్డ పుట్టినప్పుడు లేదా ఇక వైద్యవ్యం సమయంలో ఒక మహిళలకు లభించిన చరస్థిర బహుమతులు అని చెప్పేసి ఈ తరహా ఆస్తిని ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుభవించడానికి, బదిలీ చేయడానికి ఆమె సంపూర్ణ హక్కులు ఉంటాయని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. 2007లో కోర్టులో నిర్వహించిన వేలం ద్వారా హసన్ ఏదైతే పర్తి జిల్లా నాగారం గ్రామంలో 8 ఎకరాల వివాదాస్పద భూమిని పొందిన ప్రైవేట్ వ్యక్తుల అనుకూలంగా భూ రికార్డులు మ్యూటేషన్ చేయాలని గతంలో సింగిల్ జడ్జి అధికారులు అయితే ఆదేశించారు. వాస్తవానికి అప్పీల్దారులు భర్తకు చెందిన ఈ భూమిని కోర్టు వేలం వేయడంతో ప్రైవేట్ వ్యక్తులు దక్కిందన్నారు. అయితే ఆ భూమిని తనకు చట్ట ప్రకారం లభించిన శ్రీధనంతో కొనుగోలు చేశారని, మ్యూటేషన్ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ మహిళా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారించిన చీఫ్ జస్టిస్ బెంచ్ అప్పీల్దారులు తనకున్నటువంటి యాజమాన్య హక్కులు, పత్రాలు, సాక్ష్యాలు సమర్పించలేదని పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు.